వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టారు. మావిగన్ దెబ్బ నుంచి ఇంకా కోలుకున్నట్టుగా అయితే కనిపించలే. చాలా బలంగా పడినట్టుంది. దాని నుంచి ఏ రకంగా తప్పించుకోవాలో తెలియట్లా. అటు రైల్వే కోడర్ ఇష్యూ తీసుకొచ్చారు, ఆ తర్వాత మళ్ళీ ఏబిఎన్కి సంబంధించిన ఇష్యూ తీసుకొచ్చి దాడి చేసేటువంటి ప్రయత్నం, సైడ్ ట్రాక్ పెట్టించేటువంటి ప్రయత్నం చేస్తే సక్సెస్ అవ్వాలి. అందుకని ఇక జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. చాలా నీతులు మాట్లాడారు, చాలా సూక్తులు మాట్లాడారు. ఒకసారి దానికన్నా ముందు కొన్ని విషయాలు మాట్లాడుకుందాం, తర్వాత ఆయన ఏం మాట్లాడారు అనేది కూడా విందాం. ఫస్ట్ షర్మిల గారు గత కొద్ది రోజుల క్రితం ఒక మాట మాట్లాడారు. అదొకటి ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అదొకసారి విందాం, తర్వాత మాట్లాడుకుందాం. సైతాను సైన్యం చేత నేను రాజశేఖర రెడ్డికే పుట్టలేదన్నారు. విజయం అక్రమ సంతానం అన్నారు. నాకు ఇతరులతో సంబంధాలు అంటకట్టారు. నన్ను కనీసం ఒక మహిళగా చూసారా? కనీసం ఒక తల్లినన్నా గుర్తుపెట్టుకున్నారు. ఎంత దూషించారు. అసలు రక్త సంబంధాల గురించి, అక్క చెల్లెల గురించి మీకేంటి? ఇది షర్మిల గారు మాట్లాడింది. ఇక ఇంకొకటి పోసాని కృష్ణమురళి అనేటువంటి ఒక సైకో ఉండేవాడు, మీకు ఇప్పటికే ఉన్నాడు అనుకోండి. అలాంటి వ్యక్తి మాట్లాడినటువంటి కొన్ని మాటలు కూడా మీకు వినిపిస్తాను. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి నీతులు కూడా ఒకసారి విందాం. మీ ఇంట్లో పని వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది అని ఎవరో చెప్పారు, నిజమా కాదా? ఆ బిడ్డలు నీకు పుట్టలేదంట, పని వాళ్ళకే పుట్టారంట, నిజమా కాదా? తల పెట్టుకోగలదు గురువులు. పవన్ కళ్యాణ్ సైకో బెదవని చెప్తున్నా. ఒరే సైకో బెదవా, నీకు ఆడపిల్ల ఉంది, ఆ పిల్ల బెదవుతుంది. గుర్తు పెట్టుకొని నేను ఇంకా బతికే ఉంటాను. రక్త గంజలు పెట్టుకుంటాం. ఇది పోసాని కృష్ణమురళి అనేటువంటి ఒక సైకో ఉన్మాది పొండాకూర్. ఇంకా అసలు అంతకన్నా బూతులు మనకి రావులేండి ఆయన మాట్లాడినట్టు. ఎందుకంటే అదొక దరిద్రమైనటువంటి బతుకు. అది దాని గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. సో అలాంటి బతుక్కి ఇంకా అంతకన్నా ఏం మాటలు వస్తాయి? ఓకేనా? ఇదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి దాన్ని కూడా ఒకసారి విందాం. చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరికి నచ్చదు. రైట్. నచ్చినప్పుడు అలాంటి మాటలు మాట్లాడేదానికి కనీసం భార్యలు ఉంటారు. వాళ్ళ భార్యలను ఉద్దేశించి మనలో ఎవరైనా కానీ మనమైనా కూడా అలా మాట్లాడితే వాళ్ళకి నచ్చుతుందా? ఎవరికి నచ్చదు. నచ్చినప్పుడు అలాంటి మాటలు మాట్లాడేదానికి కనీసం అలాంటి మాటలు మాట్లాడినప్పుడు తప్పు అని చెప్పి కనీసం ఈ నాయకులన్నా చెప్పాలి కదా. దత్తపుత్రుడు గారి ఇల్లు హైదరాబాద్ లోనే, కానీ ఆయన ఇంట్లో ఇల్లాలు మాత్రం ప్రతి 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు మారిపోతా ఉంటారు. ఒకసారి లోకల్, ఒకసారి నేషనల్, మరోసారి ఇంటర్నేషనల్. మరి తర్వాత ఎక్కడికి పోతాడో వారిలా నలుగురు. ఇది పాపం జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మాట్లాడింది, అంతకు ముందు మాట్లాడిందేమో మొన్న ప్రెస్ మీట్లో. ఆడవాళ్ళ గురించి ఇలా నీచంగా మాట్లాడుతున్నారు, కనీసం అది తప్పు అని చెప్పాలి కదా, చెప్పకపోవటం ఇంకా తప్పు అవుతుంది కదా అని చెప్పి నిన్న బుధవారం రోజు ఆయన మావిగన్ దెబ్బ తర్వాత కొంచెం కోలుకుని బయటకు వచ్చి పెట్టినటువంటి ప్రెస్ మీట్. పాపం ఇప్పుడు సోషల్ మీడియాలో ఇవే ట్రోల్ అవుతున్నాయి. నేను ఒకసారి ఇప్పుడు మీకు వినిపించాను కదా, ఇంతకుముందు షర్మిల గారు మాట్లాడింది, ఆ తర్వాత పోసాని కృష్ణమురళి మాట్లాడింది, ఆ తర్వాత సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది వినిపించాను. మరి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ముందు మీకు చెప్పుకోండి నీతులు. అర్థమైందా? జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి నీతులు చెప్పటానికి అనర్హుడు. జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తికి నీతులు అనేటువంటి మాట కూడా ఉచ్చరించడానికి కూడా అర్హత లేనటువంటి ఒక వ్యక్తి. ఎందుకు అంటే అంటే కన్న తల్లికి కూడా అక్రమ సంబంధం అంటగట్టినటువంటి వ్యక్తివి నీకేం అర్హత ఉంటుంది ఆడవాళ్ళ గురించి మాట్లాడడానికి? తోడబుట్టినటువంటి చెల్లికి ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారే రీసెంట్గానే విన్నా నేను, ఎలక్షన్స్ టైంలో అనుకుంటా, పసుపు చీర కట్టుకొని వాళ్ళింటికి వీళ్ళింటికి వెళుతుంది అని మాట్లాడినటువంటి ఒక గొప్ప అన్న చెల్లెల గురించి మాట్లాడింది వింటున్నాం. అర్థమైందా? ఇంతకన్నా ఆడవాళ్ళ గురించి నీచంగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటారా? పోసాని కృష్ణమురళి ఇప్పుడు మీరు ఏదో చెప్పారు, తప్పు అని చెప్పాలి కదా అని. తప్పు అని చెప్పుకోవాల్సింది మీరే ఫస్ట్. చెల్లెల్ని, తల్లిని
ఇంత నీచంగా మాట్లాడుతూ చూసేటువంటి వ్యక్తిత్వానికి మీకు ముందు మీరు చెప్పుకోండి. మీ నీతులన్నీ కూడా మడిచి మీరు నోట్లో పెట్టుకోండి. అర్థమవుతుందా? ఇక తర్వాత పోసాని కృష్ణమురళి అనేటువంటి వ్యక్తి మనిషి బతుకు పుట్టాడా, లేదంటే దున్నపోతా, లేదంటే ఏమనాలో కూడా తెలియదు. అలాంటి నికృష్టపు దరిద్రుడైనటువంటి ఆ బతుక్కి ఆ మాటలు మాట్లాడినప్పుడు ఆ రోజు మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు సార్? ఎక్కడ పెట్టుకున్నారు సార్ తలకాయ మీరు? ఆ రోజు మీరు నోటికి తాళాలు వేసుకున్నారా సార్? చెప్పండి. ఆ నోటికి ఆ రోజు మీరు చెప్పాల్సింది కదా సార్, పోసాని కృష్ణమురళి నువ్వు మాట్లాడితే తప్పు అని చెప్పచ్చు కదా. ఎందుకంటే మీరు కూడా తప్పు చేశారు. సొంత చెల్లికి తల్లికి అక్రమ సంబంధాలు అడ్డుకట్టారు. ఇంక పక్కోడికి ఏం చెప్తారు చెప్పండి? ఇంటాడా పోనీ ఆయన ఏమన్నా? ఎందుకంటే నువ్వే ఏం చేసావయ్యా అంటాడు. సరే, అక్కడ కూడా వెళ్ళేద్దాం. ఒక ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి బహిరంగంగా రోడ్డు మీద అన్ని వందల మంది వేల మంది మధ్య లకారాలతో కూడినటువంటి భాష మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడికి వెళ్ళిపోయావు సార్? చర్యలు ఏం తీసుకున్నావు సార్? సస్పెండ్ చేసావా సార్ ఇప్పటికైనా మీ పార్టీలో? ఒక పబ్లిక్ మీటింగ్లో ఆ చిన్నపిల్లలతో మాట్లాడిన దాంట్లో ఆడపిల్లల గురించి, ముఖ్యంగా భార్య గురించి కారులతో పోల్చినటువంటి వ్యక్తి మీరు. సిగ్గుందా అసలు మీరు నీతులు చెప్పడానికి? అర్హత ఉందా మీకు? ఒక జోగి రమేష్ అనేటువంటి వ్యక్తి పిచ్చి కుక్క అని మాట్లాడితే ఇకిలి నవ్వులు నవ్వుకుంటూ ఆ స్టేజ్ మీద కూర్చున్నటువంటి మీరు పక్కనే ఉన్నారు. మరి ఆ రోజు మీ పక్కనే ఉన్నప్పుడు ఏయ్ నువ్వు తప్పు మాట్లాడావు అని చెప్పలేకపోయింది కదా సార్ మీ నోరు? మరి మీకెందుకు సార్, మీ నోటికి ఎందుకు సార్ నీతులు? చెప్పండి. ఒక బోరిగడ్డ అనిల్ రీసెంట్గా అంబటి రాంబాబు అనేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి మీద లకారాలతో మాట్లాడినప్పుడు వాళ్ళ అమ్మగారిని కించపరుస్తూ చేసినటువంటి వ్యాఖ్యలప్పుడు అంబటి రాంబాబు తప్పు మాట్లాడావు అని ఒక్క మాట ఇచ్చిందా మీ దగ్గర నుంచి? అది తప్పయ్యా నువ్వు మాట్లాడిందని చెప్పావని చెప్పారా? ఎందుకంటే అది మీ పార్టీ సిద్ధాంతం. మీ పార్టీలో మిమ్మల్ని ఆకాశానికి ఎత్తాలి. మీకు ఎదురుగుండా ఎవరొచ్చినా సరే, తల్లి వచ్చినా, రాజశేఖర రెడ్డి గారు వచ్చినా సరే మీరు ఇలాగే తిట్టిపిస్తారు. ఆయన నిజంగా ఆయన ఉంటే గనక ఈరోజు డెఫినెట్గా మీరు చేసేటువంటి ఈ బూతుల పంచాంగంతో బూతుల రాజకీయ నాయకుల ప్రవచనాల గురించి ఆయన నిజంగా చెప్తున్నాను కదా, ఎప్పుడో మీకు సరైన ఆన్సర్ ఇచ్చేవాడేమో. అర్థమైందా? దయచేసి ఇంకెవరైనా చెప్పచ్చు, కానీ మీరు చెప్పటానికి అర్హత కానీ అవకాశం కానీ కల్లో కూడా కంఠం మానేయండి. ప్రవచనాలు, ఈ సూక్తులు, నీతులు, ఇలాంటి మాటలు మీ నోటి నుంచి, ముఖ్యంగా మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల దగ్గర నుంచి తీసుకురావద్దు దయచేసి. అర్థమైందా? మీకు అర్హత లేదు, గుర్తుపెట్టుకోండి.